కోల్కతాలో భగ్గుమన్న అభిమానులు. మ్యాచ్ ఆడకుండానే వెళ్లిపోయిన మెస్సీ. స్టేడియంలో టెంట్కి నిప్పు పెట్టిన ఫ్యాన్స్. మెస్సీకి ఫ్యాన్స్ కి మమత క్షమాపణలు. స్టేడియంలోకి రాకుండానే వెనుదిరిగిన సీఎం ఘటనపై విచారణకు ఆదేశం. రాత్రి ఉప్పల్ స్టేడియంలో ఫుట్బాల్ మ్యాచ్. 20 నిమిషాల పాటు సాగనున్న గేమ్. చివరి 5 నిమిషాల్లో గ్రౌండ్లోకి మెస్సీ, రేవంత్. కోల్కతా ఘటనతో రాచకొండ పోలీసుల అప్రమత్తం. ఉప్పల్ స్టేడియం దగ్గర అదనపు బలగాల మోహరింపు. అభిమానులు గ్రౌండ్లోకి రాకుండా చర్యలు. సింగరేణి క్వార్టర్లలో మరమ్మతులకు పైసలు లేవు, కానీ సింగరేణి పైసలతో ఫుట్బాల్ స్టేడియమే నిర్మించారు. రేవంత్ ఈవెంట్ మేనేజర్ గా మారారన్న ఈటెల. నాపై చేసిన ఆరోపణలు నిరూపించు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. కవితకి మాధవరం కృష్ణారావు సవాల్. రాజధానిలో రహదారులపై ఆరోపణలు అర్థరహితం. ల్యాండ్ పూలింగ్ కి సహకరించండి. మరోసారి రైతుల్ని కలుస్తామన్న నారాయణ. నంద్యాలలో అటల్ మోదీ సుపరిపాలన బస్ యాత్ర. బీజేపీ ఆఫీస్ ఎదురుగా వాజ్పేయి విగ్రహావిష్కరణ. పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్. భవానీ భక్తుల్ని అవమానించారు. దుర్గగుడి ఈవో, చైర్మన్లను తొలగించాలి. మాజీ మంత్రి వేలంపల్లి డిమాండ్. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ. 2వ రోజు ప్రభాకర్ రావు కస్టడీ. హార్డ్ డిస్కుల ధ్వంసంపై సిట్ ప్రశ్నలు. బాగ్లింగంపల్లి గురుకులంలో ఫుడ్ పాయిజన్. కింగ్కోటి ప్రభుత్వ ఆసుపత్రికి హరీష్ రావు. చికిత్స పొందుతున్న విద్యార్థులకు పరామర్శ. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ దౌర్జన్యం. ఓటమి భయంతోనే బ్యాలెట్ పేపర్లను ఎత్తుకెళ్లారు. చిన్న కాపర్తి ఘటనపై చిరుమర్తి లింగయ్య ఆగ్రహం. తొలి విడత ఎన్నికల్లో అవకతవకలు. బ్యాలెట్ స్లిప్పులు చూపించకుండా బెండల్స్. రీకౌంటింగ్ చేయాలని పెగడపల్లిలో డిమాండ్. భద్రాచలంలో కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారు. కారణమేంటో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావే చెప్పాలి. పొదెం వీరయ్య కీలక వ్యాఖ్యలు. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుపై అభ్యంతరం. సుప్రీంకోర్టుని ఆశ్రయించనున్న తెలంగాణ ప్రభుత్వం. ఇవాళ ఢిల్లీలో మంత్రి ఉత్తమ్ సన్నాహక సమావేశం. సోయా, మొక్కజొన్న పంట కొనుగోలు చేయండి. బోత్ మండలంలో రోడ్డెక్కిన రైతులు. రహదారిపై స్తంభించిన ట్రాఫిక్. మహారాష్ట్రలో ట్రాఫిక్ నియంత్రణకి చర్యలు. పుణేలో 3 ఎలివేటెడ్ రహదారులు. 1,50,000 కోట్ల ప్రాజెక్టులకు గడ్కరీ శంకుస్థాపన. గుజరాత్లో అభివృద్ధి పనులు. సూరత్లో తొలి మోడర్న్ మార్కెట్ యార్డ్ ప్రారంభించిన సీఎం భూపేంద్ర పటేల్. కేరళలో స్థానిక సంస్థల ఎన్నికలు. యూడీఎఫ్ పార్టీలో గెలుపు సంబరాలు. ఫుల్ జోష్లో ఉన్న కార్యకర్తలు. పార్లమెంటుపై ఉగ్రదాడికి 24 ఏళ్లు. ప్రాణాలు కోల్పోయిన 9 మంది భద్రతా సిబ్బంది. నివాళులర్పించిన మోదీ, సోనియా, రాహుల్. ఢిల్లీలో అత్యంత ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం. 400 పాయింట్లు దాటిన వాయు నాణ్యత. నర్సరీ నుంచి 5th క్లాస్ వరకు హైబ్రిడ్ క్లాస్. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,36,000. కిలో వెండి ధర 1,93,000.